ఎక్కువగా ముఖం మీద ఈ మచ్చలు కానీ ఈ సైడ్ని కొంచెం ఏదైనా డ్యామేజ్ దీంట్లో చిన్న చిన్న కుక్కలు వస్తుంటాయి చూసారా, ఇది ఒకటి. ఈ ప్లస్ ఇగో ఈ సైడ్ దగ్గర మచ్చలు కానీ ఇలాంటివి వస్తుంటాయి కదా, ఈ సైడ్ దగ్గర మచ్చలు కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళకి నెమంలోను మంచి గంధం అంటే నిమ్మకాయ ముక్కను కోసి మంచి గంధంతో బాగా మద్దం చేసుకోవాలి. ఆవు పాలు, పచ్చి ఆవు పాలులోను ఆ మద్దం చేసిన తర్వాత పచ్చి ఆవు పాలు మరి అదే నిమ్మకాయ రసంతో పెట్టేసి దాంతో ఆ గంధం మీద అప్లై చేయాలి. అప్లై చేస్తే ఇమీడియట్లీ ఎక్కడెక్కడ ఉన్న మచ్చలు ఉన్నా సరే, ఏమైనా సరే, గ్లో ఉన్నా సరే, ఇవి సైడ్కి సంబంధించిన మచ్చలు ఉన్నా సరే ఇలాంటివి బాగా లెవెల్ అవుతాయి. రెండోది, ఆవు పాల్లోను, స్వచ్ఛమైన ఆవు పాల్లోను ఎండలో పెడితే వెన్న వస్తుంది, పైన పచ్చి వెన్న వస్తుంది. దాన్ని ఆ వెన్న ఎప్పుడు కానీ ఇచ్చేసుకొని మళ్ళీ వేడి నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ దానికి గ్లో చేసి వేడి నీళ్ళతో కానీ కడిగితే ఇబ్బంది లేకుండా ఈ మచ్చలు తెచ్చడం ఇవ్వవు. ముడతలు చిన్న చిన్న ఈ సైడ్ మీద కానీ ఇలా కానీ ఇది పక్కన ఈ సైడ్ మీద కానీ ఇలాంటివి పైకి ఇలాంటివి సైడ్ ఈ పక్కన ఇలాంటివి వస్తుంటాయి. చిన్న చిన్న ముడతలు లాంటి చిన్న పొక్కులు, సీమ్ పొక్కులు లాగా ఇటు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ తీసుకొని వేడి వాటర్లో చిన్న సన్నగా మంట పెట్టుకొని స్లోగా ఆవిరి రావాలి. ఆ ఆవిరిలోను కరక్కాయ, వాము, శొంఠి, పసుపు ఈ 3 వేసేసి దాంట్లో ఒక 5-6 నిమిషాలు చెమట వచ్చే వరకు చేయాలి. ఎప్పుడైతే చెమట వస్తుందో అంతవరకు కూడా ఇది చేసుకుంటూ చెమట వచ్చే వరకు బాగా కాపాలి, బాగా చెమట రావాలి. అదే మూమెంట్లో చెమట వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఒక నేత సిగురు తీసుకోవాలి. మరి సిగురు కూడా నేత తీసుకోవాలి. మరి సిగురులు, మళ్ళీ వేప సిగుళ్ళు, రాయి చెట్టు అంటే ఉంటుంది. రాయి చెట్టు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అది రాయి చెట్టు సిగుళ్ళు. ఈ 3 సిగుళ్ళలోని వేప ప్లస్ మర్రి సిగుళ్ళు, రాయి చెట్టు సిగుళ్ళు, ఈ 3 గంధం, మంచి గంధం పౌడర్ ఉంటుంది. లేదు మంచి గంధం లేకపోతే గంధకం పౌడర్ అయినా సరే వేసి నిమ్మ రసములతో అది పసుపు మన మీద సైడ్లో నూరుతాము, గంధం ఉంటుందో దాన్ని మొత్తం అప్లై చేయాలి. దానివల్ల అప్లై చేస్తే ఆ సైడ్ ఇన్ఫెక్షన్ ఏవైతే పొక్కులు కానీ, మొటుములు కానీ, చిన్న సీమ్ పొక్కులు కానీ, లేకపోతే ఏవైనా సైడ్ నల్ల మచ్చలు కానీ ఇలాంటివి ఏవి వచ్చినా సరే మినిమం వారం రోజుల్లో మాత్రమే దాంట్లో ఆవాలు కూడా వేసుకోవచ్చు. గంధంలో ఏంటంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. ప్లస్ అదే గంధంలోనూ మెంతులు వేసుకోవచ్చు. లేదంటే మన మెంతులు, మన ధనియాలు పౌడర్, ధనియాలు వేసుకోవచ్చు దాంట్లో. కానీ ఈ ధనియాలు ఇవి ఏమి వేయకపోయినా ఈ 3 ఐటమ్లు కానీ ఈ ఆకులు వేసుకొని లెమన్ రసంతోనే మాత్రం అది పసుపు ముద్దలాగా లేహం తయారు చేసుకొని కంపల్సరీ రాసుకుంటే మినిమం వారం రోజులు ఎంత బ్లాక్ ఉన్నా సరే, ఎలాంటి మచ్చలు ఉన్నా సరే 100%గా మెరుగుదల వస్తుందండి. అది పక్కా వైద్యం. మినిమం వారం రోజుల్లో మీకు చూపిస్తుంది. కంటిన్యూగా వాడారనుకో మీకు అసలు ఏది ఇది ఉండదు. రెండోది, మీరు శరీరము ఎప్పుడైతే జిడ్డులాగా వస్తుంది చాలామంది, ఆ లక్షణం కూడా కంట్రోల్ అవుతుంది. ఈ జిడ్డు లక్షణాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే మందార పువ్వు రేకలు, లేదంటే గులాబీ పువ్వు రేకలు ఆవు పాలులోను వేసి దాన్ని కూడా పసుపు ముద్దలాగే, ఆవు పాలతో పసుపు ముద్దలాగా అంత ఎక్కువ గట్టిగా లేవని లేకుండా మామూలుగా దాన్ని పట్టించినట్లయితే, ఆవు పాలతో పట్టించినట్లయితే ఎరుపుదనం వస్తుంది. మీరు ఇది అడ్డమైనవన్నీ మనము అదే మొత్తం ఇవన్నీ రాసుకుంటారు, కొన్ని పేస్టులు రాసుకుంటారు, దాంతో కూడా అసలు మీకు ఇది కూడా ఉండదు. కానీ మందార పువ్వులైనా సరే, లేదంటే గులాబీ రేకలైనా సరే 100% వైద్యం అది. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని రాసుకుంటే, లేదు నాకు గ్లో అంటే వైట్గా ఉండాలంటే పసుపు వేయ అవసరం లేదు, కొంచెం ఎరుపుదనం ఉండాలంటే పసుపు వేయాలి. ఆ విధంగా లక్షణాలకి లేడీస్ బాగా 100%గా పనిచేస్తాయి. నెక్స్ట్ వీడియోలు ఏమైనా మీకు ఉంటే నేను మామూలుగా మీకు అన్నీ మీకు తెలియజేపరుస్తాను. స్క్రీన్ మీద ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ నాకు ఫోన్ చేయండి.